పరమేశ్వరుడు మన ఆందోళన తీరుస్తామన్నారు. శీఘ్రమే మనకు తారకాసుడి భయం తీరిపోతుంది. అసురాధిపతి మహాబలి తారకాసురుడికి, అసురాధిపతి మహాబలి తారకాసురుడికి, మహాబలి తారకాసురుడికి. ఆగండి, మీరెవరూ స్వర్గంలోనికి ప్రవేశించలేరు. ప్రవేశించలేమా? స్వర్గంలో మమ్ము ప్రవేశించనివ్వకపోవడానికి కారణం? స్వర్గలోకం మీది కాదు, మహాబలి తారకాసురుడిది. మీరంతా కూడా మహాబలి తారకాసురుడిని స్వర్గాధిపతి అని అంగీకరించేదాకా మేము మిమ్మల్ని ఎవరిని స్వర్గంలో ప్రవేశించనివ్వం. ఇదేమి మొండితనం, ఇదేమి దారుణం మేఘాసురా? స్వర్గానికి అధిపతి ఇంద్రుడే కదా. అందువలనే నీ స్వామి అన్యాయపూర్వకంగా స్వర్గంపై అధికారాన్ని పొందినప్పుడు అతడి వరదాత అయిన బ్రహ్మదేవులే అతన్ని స్వర్గం నుంచి బహిష్కరించారు. ఇదంతా జరిగిన తరువాత కూడా ఈ నిజం నీకు అర్థం కాలేదా? స్వర్గంపై కేవలం ఇంద్రుడికే అధికారం ఉంటుంది, ఇంద్రుడికే. పాలించి ఇక నీ ప్రేలాపన. తీసుకెళ్ళండి ఇప్పుడే వీళ్ళని మహాబలి తారకాసురుడు వద్దకు, శోణితపురానికి పదండి. అసురాధిపతి మహాబలి తారకాసురునికి జయము. అసురాధిపతి మహాబలి తారకాసురునికి జయము. దేవర్షి, తమరిలా జయము పలికినంత మాత్రాన ఆ దుష్టుడు స్వర్గాధిపతి అవుతాడా? దేవేంద్ర, సంకటం తీరాలంటే ఏదో కొంత సర్దుకుపోవాలి, కాని దాన్ని పట్టించుకోరాదు సుమా. నారాయణ నారాయణ. అంటే నారదలీలా? సమయం అలాంటిది. ఏమిటా గుసగుసలు మీరోను? గుసగుస కాదు, కేవలం రుసరుసలే. ప్రయత్నం చేస్తున్నాను. మహాబలి తారకాసుడికి జయం పలకాలనేది ఇతడి బుద్ధికెక్కుతుందా అని. పలకండి, అసురాధిపతి మహాబలి తారకాసుడికి జయము. అసురాధిపతి మహాబలి తారకాసురునికి జయము. జయము. అసురాధిపతి మహాబలి తారకాసురుడికి జయము. ఇంద్రుడే మహాబలి తారకాసుడికి జయం పలికి ఆయనను స్వర్గాధిపతిగా అంగీకరించాడు. ఇంద్రుడితో పాటుగా దేవతలందరూ కూడా అంగీకరించినట్లే. పరమేశుడు నాకు తారకాసుడికి నచ్చ చెప్పమని పంపించారు. అక్కడికే వెడుతున్నాను. తమరంతా కూడా జయ జయనాదాలు చేస్తూ స్వర్గానికి దారి తీయండి. నారాయణ నారాయణ. అసురాధిపతి మహాబలి తారకాసురునికి జయము. వదలండి వెళ్ళని. అసురాధిపతి మహాబలి తారకాసురునికి జయము. అసురాధిపతి మహాబలి తారకాసురునికి జయము. పదండి, మహాబలి తారకాసురుడికి ఈ సమాచారం చెబుదాం. ఈ దేవతలే ఆయనకు జయం పలికారని, ఆయననే స్వర్గాధిపతిగా అంగీకరించారని. పదండి. స్వర్గాధిపతి దానవరాజు మహాబలి తారకాసురుడికి నీవు ఏమంటున్నావు మేఘాసుర? నిజంగా జరిగినదే చెప్పాను మహాబలి. దేవతలు మన శక్తి సామర్థ్యాలు చూసి భయపడ్డారు. వారింక స్వర్గంపై తమరి ఆధిపత్యాన్ని అంగీకరించారు. ఇదే తగిన సమయం. మన స్వర్గాన్ని ఆక్రమించి దానిపై ఆధిపత్యాన్ని పొందుదాం. ఆహా ఆహా మేఘాసుర, ఆహా! అప్పుడప్పుడు మాకనిపిస్తుంది నీవు మాకన్నా బుద్ధిశాలివేనని. నీవు చెప్పినది వింటే మాకెంతో సంతోషం కలిగింది. దేవతలు భయభీతులయ్యారు. ఏమీ చెయ్యలేరు వారు. దాడికి సిద్ధం చెయ్యండి. నారాయణ నారాయణ. ఆ పొరపాటు ఎప్పుడూ చెయ్యకు దైత్యరాజా. నీవే గనక స్వర్గాన్ని ఆక్రమింపజూస్తే పరమేశ్వరుడు నీపై క్రోధితులైపోతారు. ఇంతకు మునుపు కూడా నీవు స్వర్గలోకంపై ఆక్రమణ చేసి భయంకర పరిణామాలను అనుభవించి ఉన్నావు. ఆ దేవతల జయ జయధ్వానాలు. శాంతించు మేఘాసుర. మమ్మల్ని ఆలోచించుకొని. నారాయణ నారాయణ. మీ అందరితో కలిసి నేను ఆలోచిద్దామనే ఇక్కడికి వచ్చాను దైత్యరాజా. పరమేశ్వరుడు నన్ను ఈ పని మీదనే ఇక్కడికి పంపారు. ఆ పరమేశ్వరుని సందేశం కనుక వింటే మీరు అతి ప్రసన్నులవుతారు. సందేశమా? ఏం సందేశం? త్వరగా చెప్పు నారదా.
నేనిక్కడికి పరమేశ్వరుని పక్షాన శాంతియుత సందేశం తీసుకొచ్చాను. మీరు గనక దేవతలు ఋషులపై అత్యాచారాలు మానివేస్తే ఆ శివుని కృప మీపై ఉండగలదు. ఇక దేవతలకు మీ దుండగం తొలగిపోయినట్టయితే మీపైన శివపుత్రుని ప్రమాదం తొలగిపోయినట్టే. వివాదాలకు మూలం దుండగాలన్నమాట. నిజం అదే కదా దైత్యరాజా. దుండగాల వల్ల ఎవరికీ ఏం లాభం ఉండదు, ఎవరికీ హితము కూడా కలగదు. కలగలేదు నిజమే, కలగలేదు, భవిష్యత్తులో కలగబోదు కూడా దైత్యరాజా. నారాయణ నారాయణ, అదే నిజమే. మరి నిజాన్ని అంగీకరించడానికి ఇక అభ్యంతరం ఏమిటి? ఆలస్యం చేస్తున్నావేం దైత్యరాజా? ఈ సత్యం జగద్విదితమే. ఎవరైతే శివుని ఆదేశానుసారం వ్యవహరిస్తారో శివుడు వారిని సదా తప్పక రక్షిస్తారు. నారదా, నువ్వు చెప్పేదంతా నిజమే సుమా. మరి నేనేమో. వద్దు మహాబలి, వద్దు. తమరు నారదుడి మాటలు ఏమాత్రం నమ్మకండి. ఇతడు దేవతల మిత్రుడు, మనకేమో శత్రువు మహాబలి. ఇతడెప్పుడు మనకు మంచి కోరేవాడు కాడు. అవును మహాబలి, స్వయంగా ఆ దేవతలే తమని స్వర్గలోకాధిపతిగా అంగీకరించాక ఇక ఆలోచన ఎందుకు, సందేశాలెందుకు? మేఘాసురుడు ఎంతో బాగా చెప్పారు స్వామి. స్వర్గంపై వెంటనే ఆక్రమణ చేసి మనం దాన్ని ఆక్రమించాలి. నారదుడి మాటలు నమ్మకండి మహాబలి. వీడు మోసగాడు, నాటకాలాడుతుంటాడు. నారాయణ నారాయణ, పాపుల మధ్య సౌజన్యమే మహాపాపం. పద నారదా పద. నారాయణ నారాయణ నారాయణ. తమరు ఆజ్ఞాపిస్తే స్వర్గాన్ని ఆక్రమించడానికి సిద్ధమవుతాం మహాబలి. అవశ్యం, స్వర్గాన్ని ఆక్రమించండి. తారకాసురుడు స్వర్గంపై ఆక్రమణ చేస్తాడా? అశుభ సమాచారం దేవేంద్ర. మనం ఏ హాని చేశాం దుష్ట తారకాసురుడికి? దేవేంద్ర, అసురులు మంచి చెడ్డలు ఏం ఆలోచిస్తారు? కానీ బ్రహ్మదేవులైతే వాణ్ణి శాశ్వతంగా స్వర్గం నుంచి బహిష్కరించారు. మరి అతడు ఇంతటి సాహసం ఎలా చేశాడు? స్వర్గంపై ఆక్రమణ చేద్దామని ఎలా అనుకున్నాడు? సాహసం కాదు, దుస్సాహసం. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది? ఎలా అవుతుంది? ఈ మాటలు మీకు విశ్వాసము, శక్తి లేవని సూచిస్తున్నాయి అగ్నిదేవ. ఆత్మబలం లేకపోతే మనసును వికలం చేస్తుంది. పురుషార్థాన్ని వృత్తిగా పాటించేవారు ప్రతికూల పరిస్థితులకు వెరువరు. పైగా వాటిని కాళ్ళ క్రింద అణగద్రొక్కి కర్మానుసారం ముందుకు సాగుతారు. గురువర్య, పరిస్థితి ప్రతికూలమే కాక జటిలం కూడా. తారకాసురుడు స్వర్గాన్ని ఆక్రమించబోతున్నాడు. గురుదేవా, ఇంక మనం బ్రహ్మదేవుల వద్దకు వెళ్లాల్సిందే. దేవేంద్ర, తమకు తాము సహాయపడే వారికే విధాత ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు. అంటే అర్థం స్పష్టమే. మరి సదా భయంతో గజగజలాడుతూ దేవతలు తమ తమ శక్తులను తారకాసురుని మీద ప్రయోగించలేదు. దేవతల భయంతో తారకాసురుడు ఎంతగానో శక్తివంతుడైపోయాడు. ఎప్పుడు దుష్టుల భయం వల్ల భయభీతులైన సజ్జనులు దుష్టులను మరింత దుష్టులుగా, అత్యాచారులుగా చేస్తారు. ఇదే నిజం గురువర్య, నిజం ఇదే. భయంతో ఆక్రోశించవలసిన కారణం ఏమీ లేదు దేవేంద్ర. వరాలన్నీ తారకాసురుడు తన తపోబలం వల్లనే పొందాడు. బ్రహ్మదేవులు అతి ప్రసన్నులై అతడి సాత్విక భావన, సద్భావనను చూసి ఇవ్వలేదు సుమా. ఇచ్చారో పుచ్చుకున్నాడో ఏమైనా గురుదేవా, తారకాసురుడు బ్రహ్మదేవుల వరాలు పొందాడు. కాని మీ అందరికీ వారి కృప లభించింది. తారకాసురునికి ఇచ్చిన కృపారహిత వరాల రహస్యం ఏదో బయటపడింది. బ్రహ్మదేవులు తారకుణ్ణి స్వర్గం నుంచి పారదోలినప్పుడు అలా చేసి ఆయన స్పష్టం చేశారు. ఆయన మీతోనే ఉన్నారని, మీ పక్షానే ఉన్నారని. తమ ఆశీర్వచనాలు మీ అందరికీన నేను. ఈ పరిస్థితిలో మీరందరూ కూడా మీ శక్తులను ప్రదర్శించి
తారకాసురుణ్ణి మీరు ఎలా దండించాలంటే అతడింక స్వర్గం గురించి ఆలోచించడానికే సాహసించరాదు. అలాగే అవుతుంది గురుదేవా, మేము అలాగే చేస్తాం. అవును, మనం అలాగే చెయ్యాలి. అయితే మనం ఇంకా తారకాసురుడి ఆక్రమణను ఎదిరించడానికి ఉద్యుక్తులం కావాలి. అవశ్యం మేఘదేవా, అవశ్యం. మనం తారకాసురుని ఆక్రమణను ధైర్యంగా వీరోచితంగా ఎదుర్కొందాం. వాయుదేవా, మీ కార్యం ఆరంభించండి. తమ ఆజ్ఞ. నేను వాయుదేవుణ్ణి. వాయువులు నాకు వశమై ఉన్నాయి, నీకు కాదు. అగ్ని నాకు వశమై ఉంది. నేను అగ్నిదేవుణ్ణి, చూడు. నేను వరుణదేవుణ్ణి. జలాలు మా వశమై ఉంటాయి, నీకు కాదు. ఏం తారకాసురా, స్వర్గంపై ఆక్రమణ చేయవచ్చావు కదా? చూడు ఈ పరిణామాలు. ఇవే పరిణామాలు. భవిష్యత్తులో గనక స్వర్గం వైపుగా ఒక్క అడుగు వేసినా ఇంతకన్నా కూడా భయంకర పరిణామాలు అనుభవిస్తావు. పరిణామాల భయంతో తారకాసురుడు భయభీతుడు కాబోడు ఇంద్ర. పరిణామాల చింత మీ దేవతలకుంటుంది. నాకైతే బ్రహ్మ ఇచ్చిన వరాలున్నాయి. శివపుత్రుడొకడు తప్ప అన్యులెవరూ నాకు హాని కలిగించలేరు. ఓరి అసురా,
నీవు బ్రహ్మదేవుల ఆదేశానికి విరుద్ధంగా స్వర్గంపై మాటిమాటికి దాడి చేసి ఆయన ఇచ్చిన వరాల ప్రభావాన్ని స్వయంగా క్షీణింపజేసుకుంటున్నావు. నీవు గనక స్వర్గంపై మళ్ళీ ఆక్రమణ చేసే దుస్సాహసం చేస్తే ఇక బ్రహ్మదేవుడి వరాలు కూడా నిన్ను రక్షించలేవు. నా రక్షణ సంగతి వదిలేయి, నీ రక్షణ గురించి ఆలోచించుకో. ఆక్రమణ చేయండి, పదండి. మానవరాజా, మన సేన మనోనిబ్బరం సడలింది. అవును మహాబలి, దేవతలు ఆకస్మికంగా దాడి చేసి మన సేనల ధైర్యాన్ని నీరు కార్చారు. తారకాసురా, మేము దేవతలందరం అమృతపానం చేసిన అమరులం. శివపార్వతుల వివాహం అయిపోయింది. ఇక నీ మృత్యువు నిశ్చయమే. నీవు శివపుత్రుడు దయించే లోపుగా సుఖ శాంతులతో గనక జీవించదలుచుకుంటే వెళ్ళిపో, ముందిక్కడి నుంచి పారిపో. మానవరాజా, ప్రస్తుతం మనకు పలాయనమే ఉచితం. మహాబలి, సేనను సమీకరించి మళ్ళీ స్వర్గంపై దాడి చేద్దాం. అవును, ఉచితం అదే. పద, తిరిగి వెళదాం. సైనికులారా, మన పట్ల అవినీతి అన్యాయము జరిగింది. మనం ఇలా ఓటమిని ఎప్పుడూ అంగీకరించాం. ఈ దేవతలంతా మోసగాళ్ళు, కపటులు. అయినప్పటికీ విష్ణువును, బ్రహ్మను ఆరాధిస్తూ ఉంటారు. మనం ఈ దేవతలకు గర్వభంగం చేయాలంటే వీరి ఆదర్శములు చేసే ఆరాధనను, తపస్సును భంగం చేయాలి. అవును మహాబలి, మనం అలాగే చెయ్యాలి. వెళ్ళండి, అత్యాచారాలు చేయండి, వారిపై సమాప్తం చేసేయండి వారిని. మహాబలి తారకాసురునికి జై హో! మహాబలి తారకాసురునికి జై హో! మహాబలి తారకాసురుడికి జై హో! దేవేంద్ర, తారకాసురుడు పరాజితుడై కూడా అత్యాచారాలు చేస్తున్నాడు. అవును మేఘదేవా, నిజమే. మొదట్లో వాడు అత్యాచారాలు చేసి పరాజితుడయ్యాడు. ఇప్పుడు పరాజితుడై అత్యాచారాలు చేస్తున్నాడు. దుర్వర్తన గలవాడు ఎప్పుడూ కూడా సులభంగా తన ప్రవర్తనను మార్చుకోలేడు. నారాయణ నారాయణ. అహంకారి అయిన వ్యక్తి తన దుష్టత్వాన్ని, దుర్వర్తనను ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. ఇది ఎప్పటికీ నిజమే. దేవేంద్ర, తారకాసుడు తన ఓటమి బాధను నిర్దోషులను పీడించి తీర్చుకుంటున్నాడు. చూస్తున్నారుగా. నిర్దోషులపై అత్యాచారాలు చేసేవాడు తాను మాత్రం సుఖపడగలడా దేవర్షి? నిజం చెప్పారు దేవేంద్ర, నిజం చెప్పారు. కానీ ఒక చేదు నిజాన్ని మరవకూడదు. తారకాసురుడు భూలోకవాసులపై అత్యాచారాలు చేస్తూ ఉంటే మీ దేవతలంతా
ఇక్కడ స్వర్గంలో సురక్షితంగా ఉన్నారు. దేవేంద్ర, భూలోకవాసులు అకారణంగా విపత్తులో చిక్కుకున్నారు. వారి రక్షణకై ఉపాయం ఆలోచించడం మీ బాధ్యతయే కదా. దేవేంద్ర, మీరు తారకాసురుని వదకు ఏర్పాట్లన్నీ సత్వరమే జరపటానికి ప్రయత్నించడం మంచిది. ఈ విషయమే మనం పురుషోత్తముడు శ్రీ మహావిష్ణువుతో సంప్రదించటం ఉత్తమం. జరిగేదేదో జరుగుతుంది, కానీ మనం చెయ్యాలి కదా. శుభచింతనల పరిణామం శుభమే అవుతుంది. ఇక భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువు శుభమే చేస్తారు. జగత్పాలకుడైన శ్రీ మహావిష్ణువుకు ఈ జయజయధ్వానాలేమిటి స్వామి? బ్రహ్మదేవుడు నారదంతో పాటు దేవతలందరూ విచ్చేశారు. ఏదైనా విశేషమైన పని మీద? ఆ తారకాసుని పెరుగుతున్న అత్యాచారాలే. ఇక వీటికి త్వరలో ఏదో ఉపాయం ఆలోచించాలి దేవి. జగత్పాలకుడైన శ్రీ మహావిష్ణువునకు జయము, లక్ష్మీనారాయణుకు జయము. విచ్చేయండి బ్రహ్మదేవ, మీ అందరికీ స్వాగతం. శ్రీ మహావిష్ణు, తారకాసురుని అత్యాచారాలు మమ్మల్ని ఎంతగా బాధించాయంటే ఇంకా మీరు పలికే స్వాగతం కూడా మాకు సంతోషాన్నివ్వదు. తారకాసురుడు అవధులన్నింటినీ ఉల్లంఘిస్తూ పోతున్నాడు. వాణ్ణి ఆపడం అత్యవసరం శ్రీహరి. తమరందరికీ కూడా ఈ నిజం బాగా తెలిసినదే. తారకాసురుడికి విరుడు పరమేశ్వరుని వద్దనే ఉంది. బ్రహ్మదేవ, తమ వరాల ప్రభావం సమాప్తం అయ్యేంత వరకు కూడా వాడు ఇలాగే మానవోచిత మర్యాదలను ఉల్లంఘిస్తూనే ఉంటాడు. ఇక మనం పరమేశ్వరుని శరణు కోరాల్సిందే. ఏమిటి? ఇప్పుడా? ఎప్పుడక్కడికి వెళ్ళి శివపార్వతుల సమాగమానికి అడ్డు రావటం ఉచితమేనా శ్రీహరి? దీని పరిణామం భయంకరమే కాగలదు. ఈ గంభీర పరిస్థితిని అర్థం చేసుకుంటే ఉచితమేదో కానిదేదో ఆ భయంకర పరిణామమేమిటో ఇక ఆలోచించటమే ఉచితం కాదేమో. మరేమీ మార్గం లేదు. ఇంకా పరమేశ్వరుని పిలవటం ద్వారానే తారకాసుని సంకటం తప్పుతుంది. పదండి, మహేశ్వరుని పిలుద్దాం. పదండి కైలాస భవనానికి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. జై శివశంకర, జై పరమేశ్వర, జై శివ పార్వతి. పూజ్య జనులందరికి కూడా నంది సాదర ప్రణామాలు. నంది, పరమేశ్వరుడు పార్వతీదేవి కనిపించరే? వివాహం జరిగాక మేము పరమేశ్వరునిది మాతా పార్వతీదేవి దర్శనం పొందని లేదు. అందుకే మాకు విచారం. బహుశా ఆ భవనం లోపలే శివపార్వతులు ప్రణయ సమాధిలో ఉన్నారేమో. పరమపిత, మనం మన కార్యసిద్ధికై వారిని మేల్కొల్పాలి. మనం కైలాస భవనం వెళ్ళాలి. వారినింకా పిలవాలి. అవును, మనం కైలాసం వెళ్ళాలి.